ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, 80,000 పుస్తకాలు చదివారని చెప్తున్నారు. ఎంతో మేధస్తున్నది. అంతకుముందు ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ ముందుకు నేను విచారణకు రాను, దానికి శాంక్టిటీ లేదని తెచ్చుకున్నారు పంతాన్ని. మరి పీసీ ఘోష్ కమిషన్ కూడా చట్టబద్ధత లేదు, రాజకీయ కమిషన్ అని మీరు అంటున్నారు. మరి ఆ రాజకీయ కమిషన్ ముందుకు కేసీఆర్ ఎందుకు వెళ్ళారు? ఒకటి ఏంటంటే 2016లో ఎప్పుడైతే ఈ 15 ఫిబ్రవరి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే కన్స్ట్రక్షన్ మేము అగ్రిమెంట్స్ ఇచ్చినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా దీని మీద మొత్తం జరిగింది అని చెప్పి ఒక 100 అబద్ధాలు చెప్తే ఒకసారి అది నిజమైపోయినట్టు. అసలు ఏంది? ఓకే, నిజంగానే కమిషన్ ఒక మనకు సాక్షిగా, అది కూడా సాక్షి విట్నెస్ సమన్ ఇచ్చింది మనకు. ఆ విట్నెస్ సమన్ ఇస్తే 20th May 2025 నాడు ఇస్తే ఎట్లీ జూన్లో 7th 9th పోయిండ్రు చెప్పడం జరిగింది. అందులో ఎన్ని క్వశ్చన్స్, అందులో వేసిన క్వశ్చన్ ప్రతిదానికి జవాబు కూడా చెప్పడం జరిగింది. అక్కడ విట్నెస్గానే పిలిచిండ్రు, విట్నెస్గానే పోయి రావడం జరిగింది. కానీ మనం ఇప్పటికి కూడా ప్రతిసారి ఏమంటున్నామంటే మాకు ఇవ్వాల్సిన అవకాశం ఇవ్వలేదు, కాకపోతే బదనాం ఎక్కువ చేస్తున్నాడు, అన్నెసెసరీగా దీన్ని రెప్యుటేషన్ పాడు చేయడానికే ఒక కంకణం కట్టుకునేది ప్రభుత్వం అని చెప్పి మనం కోర్టుకోవడం జరిగింది. ఆ కోర్టులో కూడా ఏం వేసినాము, ఈ కమిషన్ అసెంబ్లీ పెట్టొద్దని ఎక్కడ చెప్పలే. ఓన్లీ కమిషన్ బయట వచ్చింది, దాన్ని మాకు అనవసరంగా మా రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుందని చెప్పి చెప్పడం తప్ప ఇంకా అందులో ఏం లేదు. అంటే ఇప్పుడు కోర్టుకు పోయారు, ఆల్రెడీ కమిషను చెత్త చేయాలి, కమిషన్ ట్రాష్ అని చెప్పారు. దీనికి సంబంధించి కమిషన్ ట్రాష్ అనుకున్నప్పుడు హరీష్ రావు వెళ్ళి దానికి అఫిడవిట్లు ఇచ్చేశారు, ఈయన ఇచ్చేశారు, ఇది తప్పు లేదు అని చెప్తున్నారు. అయినా కూడా కోర్టు October 7th ఏమో వాయిదా వేసింది. అంటే రేపు రాబోయే కోర్టు నిజంగానే ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది? మీరు చెప్తున్న దీని ప్రకారము ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం? 100% మాకు అనుకూలంగా, అంటే మాకు మీన్స్ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకు అనుకూలంగా ఉంటుంది అంటే గతంలో కూడా నేను చెప్పిన కదా, ఇప్పటి అన్ని గతంలో కేసు తీసుకుంటే ప్రతి దానిలో కూడా 8B 8C ఏవైతే నోటీసులు ఇవ్వలేదు అన్నిటిని కూడా కోర్టు తప్పు పట్టింది, కోర్టు కాజ్ చేసింది. ఇందులో కూడా ఖచ్చితంగా మాకు నోటీసులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అది కూడా ఖచ్చితంగా పోతుంది. ఇంకొకటి ఏంటంటే నోటీస్లో ఈ రోజు వరకు మన కమిషన్ రిపోర్ట్లో ఈ రోజు వరకు ఎక్కడ కూడా తప్పు, చాలామంది డిస్కషన్ చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మీ చర్యలు తీసుకోవాలి. చర్యలు అనేది ఎక్కడ లేదు. ఏం జరిగిందో విట్నెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రో అదే కమిషన్ రిపోర్ట్లో ఉంది. చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కానీ దట్ ఈస్ టోటలీ రాంగ్. చాలామంది కాదండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ పీసీ ఘోష్ కమిషన్ మీద ప్రత్యేక సమావేశం పెట్టి వీళ్ళందరూ తప్పులు చేశారని పీసీ ఘోష్ కమిషన్లో చెప్పారు అని. నిజంగానే జస్టిస్ పీసీ ఘోష్ గారు చెప్పిన కమిషన్ రిపోర్ట్ ఉంటే నువ్వు సిబిఐకి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఓకే, అర్ధరాత్రి పూట ఒక 6 of ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద తీసుకొని నువ్వు ఎప్పుడు సిబిఐకి ఇస్తారు? మన దగ్గర పవర్ లేకపోతే, మన దగ్గర మన స్టేట్ గవర్నమెంట్ మిషనరీ లేకపోతే, మన పోలీస్ అంటే వాట్ ఎవర్ ద ఆల్ అన్నీ లేకపోయినప్పుడు సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తారు. అటువంటిది ఏ సర్కమ్స్టెన్స్ ఇస్తారు? సిబిఐకి కూడా ఏ సర్కమ్స్టెన్స్ ఇస్తారు? ఒక రాష్ట్ర ప్రభుత్వము మాతోని కాదు అని మీకు సిబిఐకి మీరు ఎంక్వైరీ చేయనప్పుడు ఇస్తారు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి మరణంలోనే సిబిఐ అడిగితేనే సిబిఐ వద్దని చెప్పి స్టేట్ గవర్నమెంట్తోని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూట్ అయింది. అంటే నేను ఏమంటున్నానంటే ఎటువంటి ఎంత పెద్ద కేసులో కూడా సిబిఐని కోరని రాష్ట్ర ప్రభుత్వమే కోరిందంటే అర్థమైంది. ఇంకొకటి మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎందుకు వేసినట్టు? అందులో ఏమొచ్చిందని ఒక చర్చ పెట్టినావు, చేయాలనుకున్నాం, చేసిన తర్వాత కూడా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అన్ఇంటరప్టెడ్, ఇది కనండ్రం, అంటే ఎవ్రీ టైం నడుస్తూనే, అంటే దీన్ని మొత్తం ఇట్లా లాగాలి, ప్రతిష్ట రెప్యుటేషన్ పాడు చేయాలని తప్ప ఇంకో ఉద్దేశం లేదు. ఇది 101% వాళ్ళు వేయించుకున్న కమిషన్. ఆ కమిషన్లో కూడా వాళ్ళు ఎట్లా రాపించుకున్నారో అది చేసినారు.